ఈ రోజు మనం హెల్దీగా ఉండాలంటే ఆహారం ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, రోజుకు ఎన్నిసార్లు తీసుకోవాలని తెలుసుకుందాం. నమస్కారం, నేను డాక్టర్ కొండపాక కిరణ్ కుమార్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, సన్ రైజ్ హాస్పిటల్స్, కరీంనగర్. ఇప్పుడు నేను చెప్పబోయే ఆహార నియమాలు ఎవరైతే హెల్దీగా ఉన్నారో, ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళు పాటించాలి. ఎవరికైతే షుగర్ కానీ, కిడ్నీ జబ్బు కానీ, ఇంకా మేజర్ ఇల్నెస్ కానీ ఉన్నట్టయితే మీ డాక్టర్ గారిని సంప్రదించి ఈ సూచనలు పాటించండి. ఈ జనరేషన్ లో మనకంటే మన నాన్నలు చాలా యాక్టివ్ గా ఉంటారు, చాలా హెల్దీగా ఉంటారు. మన నాన్నల కంటే మన తాతల జనరేషన్ వాళ్ళు ఇంకా యాక్టివ్ గా, ఇంకా ఆరోగ్యకరంగా ఉంటారు. సో దీనికి కారణం ఏంటంటే వాళ్ళు తీసుకునే ఆహారము, ఆ టైంలో వాళ్ళు పాటించిన లైఫ్ స్టైల్ విధానం. ఇప్పుడు ఎవరైతే హెల్దీగా ఉన్న తాతల జనరేషన్ అనుకుంటున్నామో, ఆ తాతల జనరేషన్ లో వారికి ఫుడ్ ఆప్షన్స్ అనేది చాలా తక్కువగా ఉండేవి. వారికి అన్పాలిష్డ్ రైస్, గోధుమతో చేసిన చపాతి మరియు కూరగాయలతో భోజనం చేసేవారు. వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల అది మన బాడీ లోపల మన బ్యాక్టీరియాని, మన బాడీ లోపల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని చాలా తక్కువగా చేయడం వల్ల వారు చాలా ఆరోగ్యంగా ఉండేవారు. దానితో పాటు వాళ్ళు చాలా శారీరక శ్రమ చేయడం వల్ల వాళ్ళ బాడీ ఎప్పుడు బ్యాలెన్స్ లో మెయింటైన్ చేస్తూ వాళ్ళ బాడీ వెయిట్ కానీ, వాళ్ళ బాడీ యాక్టివిటీ కానీ చాలా న్యూట్రల్ గా ఉండడం వల్ల వాళ్ళు ఇప్పటికీ హెల్దీగా ఉన్నారు. సో ఇలాంటి హెల్దీ ఫుడ్ వాళ్ళు రోజుకు 2 సార్లు కానీ 3 సార్లు మాత్రమే తినేవారు. మధ్య మధ్యలో స్నాక్స్ కానీ, జంక్ ఫుడ్ కానీ తినకపోయేవారు. సో దానివల్ల రోజుకు 2 సార్లు 3 సార్లు మాత్రమే ఇన్సులిన్ రెస్పాన్స్ అనేది వచ్చేది. దానితో పాటు దానిలో ఉండే ఫైబర్ కంటెంట్ వల్ల మన ఇంటెస్టైన్స్ లో ఉండే గుడ్ బ్యాక్టీరియాకి ఈ ఫైబర్ అనేది ఫుడ్ లాగా ఉపయోగపడడం వల్ల ఆ బ్యాక్టీరియా నుంచి వచ్చే మెటబలైట్స్ కానీ, బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ కానీ మన రక్తంలో కలవడం వల్ల వాళ్ళ గట్ హెల్త్ కూడా చాలా బాగుండేది. సో ఈ ఫైబర్ ఫుడ్, గట్ హెల్త్ అండ్ తక్కువ ఇన్సులిన్ రిలీజ్ వల్ల వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశం తక్కువ ఉండడం వల్ల ఇంతకాలం వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు. కానీ ఈ జనరేషన్ లో ఈ బ్యాలెన్స్ అనేది మిస్ అయింది. ఎందుకు మిస్ అయింది? మోస్ట్ కామన్ కారణం ఏంటంటే మనకు ఆహారం అవైలబిలిటీ చాలా ఎక్కువైపోయింది. అవసరం ఉన్న దానికంటే ఆహారం ఎక్కువగా ఉంది. అందులో కూడా ఈజీగా దొరికే ఆహారం, ఈజీగా అరిగిపోయే ఆహారం ఎక్కువగా అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, మనం తీసుకునే జంక్ ఫుడ్స్ అన్ని, చిప్స్ కావచ్చు, బ్రెడ్ కావచ్చు, బిస్కెట్స్ కావచ్చు, ఇవన్నీ అందులో సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అంటే మనం తినగానే పొట్టలోకి వెళ్ళిన వెంటనే బ్లడ్ లోపలికి గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. సో ఇంతకుముందు తెలుసుకున్నట్టు మనం స్లోగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకున్నప్పుడు గ్లూకోజ్ అనేది మన రక్తంలోకి స్లోగా రిలీజ్ అవుతుంది. మనం సింపుల్ కార్బోహైడ్రేట్స్ లైక్ బిస్కెట్స్ కానీ, కేక్స్ కానీ తీసుకున్నప్పుడు అందులో షుగర్ మనం తిన్న వెంటనే బ్లడ్ లోపలికి చాలా ఫాస్ట్ గా ఎంటర్ అవడం వల్ల ఒకేసారి మన బ్లడ్ లోపల గ్లూకోజ్ అనేది షూటప్ అవుతుంది. ఈ షూటప్ రెస్పాన్స్ కి అనుగుణంగా మన బాడీలోని ప్యాంక్రియాస్ అనే గ్రంథి ఈ ఇన్సులిన్ ని ఎక్కువగా సెక్రెట్ చేస్తుంది. సో ఇలా తొందరగా అరిగే ఆహారాన్ని ప్రాసెస్డ్ ఫుడ్ అని అంటారు. సో ఈ ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల ఇన్సులిన్ అనేది చాలా ర్యాపిడ్ గా రిలీజ్ అవుతుంది. అలా రోజుకు ఒక్కసారి కానీ 2 సార్లు కానీ రిలీజ్ అవుతే ప్రాబ్లం లేదు. కానీ ఈ కాలంలో తినడం అనేది చాలా ఎక్కువగా అయిపోయింది. ప్రతి గంటకు ఒకసారి, 2 గంటలకు ఒకసారి, ఆకలి ఉన్నా, ఆకలి లేకున్నా, కడుపు నిండా ఉన్నా కూడా ఈ ఫుడ్ తీసుకోవడం జరుగుతుంది. ఈ ఫుడ్ లో కూడా ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ ఉండడం వల్ల ప్రతి గంటకు ఒకసారి మనం ఫుడ్ తీసుకుంటాము. ప్రతి గంటకు ఒకసారి మన బాడీ లోపల ఇన్సులిన్ అనేది పీక్ అవుతుంటుంది. సో ఇలా చేయడం వల్ల ఆల్మోస్ట్ మన రోజులో 20 అవర్స్ వరకు మన బాడీలో ఇన్సులిన్ అనేది ఎప్పుడు రేజ్ లెవెల్స్ లోనే ఉంటుంది. ఇన్సులిన్ పని ఏంటంటే మన బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ ని టిష్యూస్ లోకి పంపించాలి. బ్లడ్ లోపల గ్లూకోజ్ ని కంట్రోల్ చేస్తుంది. సో మనం ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నాం, ఆ ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల బ్లడ్ లోపల గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుంది అండ్ దీని రెస్పాన్స్ తో ఇన్సులిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇన్సులిన్ ఏం చేస్తుంది? ఈ గ్లూకోజ్ ని స్టోరేజ్ చేయాల్సి ఉంటుంది. ఈ స్టోరేజ్ చేయడానికి ఫస్ట్ లివర్ దిక్కు పంపిస్తుంది. సో దానివల్ల ఫ్యాటీ లివర్ డెవలప్ అవుతుంది. కొన్నిసార్లు మజిల్స్ లోకి పంపిస్తుంది. దానివల్ల మజిల్ లోపల ఫ్యాట్ అనేది పేరుకుపోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది తగ్గుతుంది. సో ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గడం వల్ల ఏం జరుగుతుందంటే మన బాడీ లోపల ఇన్సులిన్ ఎక్కువ ఉన్నప్పటికీ మన మజిల్ అనేది ఇన్సులిన్ ద్వారా గ్లూకోజ్ లోపలికి ఎంటర్ కాకుండా ఆపుతుంది. సో ఇన్సులిన్ ఎక్కువగా ఉంటుంది, గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది, ఆ గ్లూకోజ్ అనేది మన టిష్యూ లోపలికి వెళ్లకుండా ఉంటుంది. సో ఇలా కంటిన్యూగా ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ ఉండడము, గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల స్లోగా ఇది ప్రీ డయాబెటిస్ స్టేజ్ లోకి వెళ్తుంది. కొన్ని రోజుల తర్వాత డయాబెటిస్ స్టేజ్ లోకి వెళ్తుంది. మరొక ముఖ్యమైన స్టోరేజ్ పాయింట్, ఇన్సులిన్ ఎక్కువ ఉండడం వల్ల ఈ గ్లూకోజ్ ని ఫ్యాట్ గా మార్చేసి అది మన పుట్ట భాగంలో ఫ్యాట్ లాగా డిపాజిట్ చేస్తుంది. దాని వల్లనే మనకు పుట్ట పెరగడం అనేది జరుగుతుంది. ఒకసారి పుట్ట పెరగడం స్టార్ట్ అయిన తర్వాత దానిలోని ఇన్ఫ్లమేషన్ వల్ల మన బాడీ లోపల గుండె జబ్బులు గాని, పక్షవాతం గాని, కిడ్నీ జబ్బులు గాని వచ్చే అవకాశం ఉంది. సో వీటన్నిటికీ మూల కారణం మనం తినే సింపుల్ కార్బోహైడ్రేట్స్, వాటిని ప్రాసెస్డ్ ఫుడ్ అంటారు. మరియు గంటకు ఒకసారి 2 గంటలకు ఒకసారి తినడం వల్ల ఇన్సులిన్ లెవెల్స్ పెరగడం, ఇన్సులిన్ లెవెల్స్ పెరగడంతో పాటు మనం ఫుడ్ తినడం కంటిన్యూ అవడం వల్ల బ్లడ్ లోపల గ్లూకోజ్ పెరగడం, ఈ గ్లూకోజ్ పెరగడం వల్ల ఫ్యాట్ స్టోరేజ్ పెరగడం, దాని వల్ల ఈ జబ్బులన్నీ వస్తాయి. ఇది చూడడానికి చాలా సింపుల్ గా ఉన్న మీకు అలవాటైన చిరుతిండి వలన మన ఆరోగ్యం అనేది ఇలా పాడైపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కూల్ డ్రింక్స్.
సో చాలా మంది కూల్ డ్రింక్స్ తాగడం పెద్ద ప్రాబ్లం లేదని అనుకుంటారు. సో ఈ కూల్ డ్రింక్స్ వాళ్ళు ఎందుకు అలవాటు అవుతారంటే ఆ కూల్ డ్రింక్స్ లో తాగగానే వాళ్ళ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అనేది చాలా పీక్ లెవెల్ కి వెళ్ళిపోతుంది. సో దానివల్ల ఒక రకమైన కిక్ అనేది వాళ్ళ బ్రెయిన్ కి వస్తుంది. దానివల్ల డోపమిన్ అనేది రిలీజ్ అవుతుంది. సో దాంతో యూఫోరియా అంటే చాలా మంచిగా యాక్టివ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. సో దీని వల్ల వాళ్ళ బాడీ అనేది దానికి అలవాటు అయిపోయి మళ్ళీ కూల్ డ్రింక్ తాగాలని వాళ్ళ బ్రెయిన్ వాళ్ళని ప్రేరేపిస్తుంది. కొంతమంది పేషెంట్స్ నన్ను అడుగుతుంటారు, కూల్ డ్రింక్ తాగడం వల్ల ప్రాబ్లం ఏముంది సార్, అందులో మామూలు నీళ్ళే కదా ఏముంటది అని. సో ఫర్ ఎగ్జాంపుల్ 200 ml ఆఫ్ కూల్ డ్రింక్ తీసుకున్నట్టయితే అందులో అప్రాక్సిమేట్లీ 20 grams ఆఫ్ షుగర్ ఉంటుంది. సో దాని వెనకాల లేబుల్ ఉంటుంది. ఆ లేబుల్ లో చూడండి యాడెడ్ షుగర్స్ 20 grams అని ఉంటుంది. సో 20 grams ఆఫ్ యాడెడ్ షుగర్ అంటే ఒక్కొక్క టీ స్పూన్ ఆఫ్ మన ఇంట్లో ఉండే షుగర్ 4 grams ఉంటుంది. అంటే ఒక్కొక్క కూల్ డ్రింక్ లో 5 టీ స్పూన్స్ ఆఫ్ షుగర్ ఉంటుంది అన్నట్టు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, మీరు తాగే కూల్ డ్రింక్ లో ఎంత షుగర్ ఉంటుంది, అది మీ బాడీని ఎంతగా హానికరం చేస్తుందో ఆలోచించాలి. సో ఇలా కంటిన్యూస్ గా ప్రాసెస్డ్ ఫుడ్, కూల్ డ్రింక్ తీసుకోవడం వల్ల మన బాడీ అనేది ఆ షుగర్ ని మెయింటైన్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎక్కువగా అవుతుంది. సో ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎక్కువ కావడం వల్ల మన బాడీ లోపల ఇన్సులిన్ రిజర్వ్ అనేది తగ్గిపోతుంది. సో దీని వల్ల మన ఆరోగ్య సమస్యలు నెమ్మదిగా స్టార్ట్ అవుతాయి. ఇనిషియల్ గా చూడడానికి మనకు పెద్దగా తెలియదు, కానీ స్లోగా వెళ్ళిన కొద్దీ అది చాలా పెద్ద ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇప్పుడు మీకు అనుమానం వస్తుంది, ఈ కాలంలో మనం చేసే పనిలో, మనం చేసే బిజీ షెడ్యూల్లో ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ వీటిని అవాయిడ్ చేయడం చాలా కష్టం, ఎలా ఈ ఆహారాన్ని పాటించాలనేది మీకు అనుమానం ఉంటుంది. సో దీనికే మన పెద్దలు సొల్యూషన్ చెప్పారు. దాన్నే ఉపవాసం, ఫాస్టింగ్ అని అంటారు. ఈ ఉపవాసం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఎలా జరుగుతాయి అనేది ఫస్ట్ తెలుసుకుందాం. సో ఉపవాసం చేయడం వల్ల మనం షుగర్ కంటెంట్స్ అనేది తగ్గిస్తాం. షుగర్ అంటే అన్నం కావచ్చు, చపాతీ కావచ్చు, మైదాతో చేసిన వంటలు కావచ్చు, స్వీట్స్ కావచ్చు, ఐస్ క్రీమ్స్ కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు. సో ఇవన్నీ ఉపవాసంలో పూర్తిగా మానేయాల్సి ఉంటుంది. ఇలా మానేయడం వల్ల మన బాడీ లోపల గ్లూకోజ్ అనేది బ్లడ్ లోకి ఎంటర్ కావడం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. దానివల్ల ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో దానివల్ల మన బాడీ లోపల డైజెషన్ సిస్టమ్ కి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే ప్యాంక్రియాస్ కి కాస్త రెస్ట్ దొరుకుతుంది. సో ఈ సమయంలో మన బాడీలో పేరుకుపోయిన ఫ్యాట్ అండ్ మలినాలు అనేది ఎనర్జీ ప్రొడక్షన్ కోసం ఉపయోగపడడం వల్ల మన బాడీలో వెయిట్ లాస్ వస్తుంది. అలాగే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని డీటాక్సిఫై అవుతాయి. దాంతో పాటు మన మెదడు గాని, మన మూడ్ గాని చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎందుకంటే గ్లూకోజ్ కంటెంట్ తగ్గడం వల్ల మన బాడీ లోపల ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. ఈ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ ప్రొడక్షన్ ని బ్రెయిన్ ఉపయోగించుకోవడం వల్ల బ్రెయిన్ యాక్టివిటీ అనేది చాలా వరకు బెటర్ అవుతుంది. సో ఈ ఉపవాసం ఎలా చేయాలి? ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఈ ఉపవాసం చేస్తారు. కొందరు నెలలో 2 రోజులు గాని, 3 రోజులు గాని 24 గంటలు ఉపవాసం చేస్తారు. కొందరు రోజు ఉపవాసం చేస్తారు. అంటే వాళ్ళు రోజులో 6 గంటలు మాత్రమే తీసుకుంటారు. మిగతా 18 గంటలు ఏ ఫుడ్ తీసుకోకుండా ఉంటారు. ఏ ఉపవాసమైనా కూడా పైన తెలిపిన బెనిఫిట్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. సో ఉపవాసం చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన ప్రికాషన్, కార్బోహైడ్రేట్ కంటెంట్ ని తగ్గియాలి. అంటే రైస్ కానీ, వీట్ ఫ్లోర్ కానీ, మైదాతో చేసిన ఫుడ్స్ అనేది తగ్గించుకోవాలి. కొందరు ఉపవాసం ఉన్నాము కదా అని చెప్పి ఒక పూట అన్నం తింటారు, మిగతా పూట చపాతీ కావచ్చు, దోశ కావచ్చు, ఇడ్లీ కావచ్చు, స్వీట్స్ కావచ్చు, ముఖ్యంగా షుగర్ కలిపిన టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ అనేది తీసుకుంటారు. సో ఇలా చేయడం వల్ల మనకు ఉపవాసం వల్ల వచ్చే బెనిఫిట్స్ అనేది ఉండవు. సో ఉపవాసం ఎందుకు చేస్తున్నాము? మన బాడీ లోపల గ్లూకోజ్ కంటెంట్ అనేది తగ్గించుకోవడానికి. సో గ్లూకోజ్ కంటెంట్ తగ్గడానికి నేను పైన తెలిపిన ఫుడ్ లో ఏది కూడా తీసుకోకుండా ఉంటే మన బాడీ లోపల ఇన్సులిన్ రెస్పాన్స్ అనేది చాలా బాగా ఉంటుంది. సో అలా కాకుండా మనం టిఫిన్స్ మీద ఎక్కువ ఆధారపడడం వల్ల ఉపవాసం వల్ల వచ్చే బెనిఫిట్స్ అనేది ఉండవు. మరొక ముఖ్యమైనది, ఉపవాసం ఉన్నప్పుడు కొందరు ఫ్రూట్స్ తినొచ్చు, ఏం కాదు అని చెప్తారు. ఫ్రూట్స్ తినొచ్చు, కానీ ఫ్రూట్స్ కూడా కడుపు నిండా అన్నం లాగా తినడం కంటే ఒక పీస్ కానీ 2 పీసులు కానీ మరీ భరించలేనంత ఆకలి ఉన్నప్పుడు, మరీ నీరసమైనప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మన ఉపవాసం వల్ల వచ్చే బెనిఫిట్స్ అనేది తగ్గిపోతూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా ఉపవాసంలో బెనిఫిట్స్ ఉన్నాయని. సో నేను చెప్పాను వెంటనే ఉపవాసం స్టార్ట్ చేయకండి. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఫస్ట్ మీ డాక్టర్ గారిని కలవండి, తర్వాత ఉపవాసానికి ప్రిపేర్ అవ్వండి. ఉపవాసం చేసే ముందు ఫస్ట్ మీ ఆహారపు అలవాట్లు ఏంటో అసెస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కొందరు రోజుకు 3 పూటలు అన్నం తింటారు, మళ్ళీ 3 పూటల స్నాక్స్ తింటారు. అంటే రోజుకి 6 సార్లు ఫుడ్ తీసుకుంటారు. నేను చెప్పాను కదా అని చెప్పి 6 సార్లు ఫుడ్ తీసుకునే అలవాటును వెంటనే మానేసి ఉపవాసంలోకి ఎంటర్ అవ్వడం వల్ల మీ బాడీ నీరసించిపోతుంది, ఇంకా ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ అవుతాయి. కాబట్టి మీరు ఒక 6 పూటలు తినే అలవాటు ఉన్న వారైతే ఫస్ట్ మీ స్నాక్స్ అనేది స్కిప్ చేయండి. అంటే 3 పూటల భోజనం మాత్రమే చేయండి. 3 పూటల భోజనం చేయడం అలవాటు అయిన తర్వాత నెమ్మదిగా భోజనంలో ఉండే క్వాంటిటీ తగ్గియండి. అంటే రైస్ క్వాంటిటీ కావచ్చు, రోటీ క్వాంటిటీ కావచ్చు, ఇడ్లీ క్వాంటిటీ కావచ్చు, బట్ క్వాంటిటీ తగ్గియండి. అలా 3 పూటల భోజనం తర్వాత కొన్ని రోజులకు 2 పూటల భోజనంకి రండి. 2 పూటల భోజనంకి వచ్చిన తర్వాత మీకు నచ్చిన ఉపవాసాన్ని సెలెక్ట్ చేసుకోండి. అది నెలలో 2 రోజుల ఉపవాసం కావచ్చు, లేదా
రోజులో 18 గంటల ఉపవాసం కావచ్చు, ఏది మీకు నచ్చుతుందో దాని ప్రకారం ఉపవాసం చేస్తూ పోవడం వల్ల మీరు బరువు తగ్గుతారు. ఒకవేళ మీకు ప్రీ డయాబెటీస్ స్టేజ్ లో ఉంటే డయాబెటీస్ తగ్గే అవకాశం ఉంటుంది, మీ మూడ్ ఎలివేట్ అవుతుంది, మీ బాడీ చాలా యాక్టివ్ గా అవుతుంది. సో ఇప్పుడు మన ఆహార అలవాట్ల వల్ల వచ్చే నష్టము, దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఉపవాసం వల్ల వచ్చే బెనిఫిట్స్ తెలుసుకున్నారు కదా. సో దీని గురించి, మీ బాడీ గురించి చాలా జాగ్రత్తగా అనాలిసిస్ చేసి మీ దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని కలిసి మీకు నచ్చిన ఉపవాసం సెలెక్ట్ చేసుకొని దాన్ని కంటిన్యూగా చేయడం వల్ల మీ ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. నమస్కారం.